ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను అమ్మకాన్ని పెడితే కొనేవారే కరువయ్యారట. చివరి బిడ్డర్ కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో ట్విట్టర్కు మళ్లీ కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆర్థిక కారణాల వల్ల ఇటీవల ట్విట్టర్ను విక్రయానికి పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం సోషల్ మీడియా సంస్థ బిడ్లను ఆహ్వానించింది. మొదట్లో గూగుల్, యాపిల్, వాల్ట్ డిస్నీ ఇలాంటి సంస్థలు ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. అయితే కొద్ది రోజులకే తాము బిడ్లు వేయకూడదని నిర్ణయించుకున్నాయి. తాజాగా కొనుగోలు రేసులో ఉన్న ఏకైక సంస్థ సేల్స్ ఫోర్స్ కూడా తప్పుకుంది. ట్విట్టర్ కొనేందుకు తాము బిడ్ వేయడం లేదని సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్ తెలిపారు. దీంతో ట్విట్టర్ను కొనేవారు లేకుండా పోయారు. ట్విట్టర్ $20 బిలియన్ వరకు ఆశిస్తూ ఉండడంతో చాలా సంస్థలు వెనుకాడువాయి. మరోవైపు సంస్థ వ్యాపారం, షేర్లు కూడా పడిపోవడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కొనుగోలు రేసు నుంచి గూగుల్, వాల్ట్ డిస్నీ తప్పుకోవడంతో గత వారంలో ట్విట్టర్ షేర్లు విపరీతంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ట్విట్టర్లో 313 మిలియన్ల మంది నెలవారీ యూజర్లున్నారు.